ఇప్పుడు అబ్రహామును పరీక్షించాడు. నీ ఒక్కగాని ఒక కుమారుని నేను చూపించు, పర్వతం మీద తీసుకెళ్లి నా కొరకు బలివు అన్నాడు కదా. మరి ఇప్పుడు ఆ పరీక్ష, అయ్యా లేక పుట్టిన కొడుకుని నేను ఇవ్వాలా అని అబ్రహాం అల్లా. ఇప్పుడు మనం కూడా పరీక్షించే వల్ల మన ముందుకు వచ్చింది. ఆ పరీక్షలో మనం నిలబడతామా లేదా, ఆ పరీక్షలో మనం ఉంటామా లేదా? ఎందుకంటే యోబు గ్రంథాన్ని ఒకసారి చూస్తే, యోబు గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 5 నుండి చదువుతాం. మిమ్మును మీరు నా మీద హెచ్చించుకుందురా, నా నేరము నా మీద మీరు మోపుదురా. అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియు, ఏనంట, తన వలలో నన్ను చిక్కించుకొనుననియు మీరు తెలుసుకుని. ఎవరు వలలో చిక్కించాడంట? దేవుడే తన వలలో చిక్కించుకున్నాడు. ఆ వలలో చిక్కించుకొని నన్ను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు దేవుని పరీక్షలో, దేవుడు పరీక్షించే వలలో ఉన్నామా, శత్రువు భక్తిహీనులు పరీక్షించే వలలో ఉన్నామా, లేకుంటే సాతాను పరీక్షించే వలలో ఉన్నామా, మన తోటి వారు పరీక్షించే వలలో ఉన్నామా? అంటే మనం ఎక్కడున్నాం? అక్కడ శిష్యులతో అన్నాడు కదా, నీ కుడి ప్రక్కన వల వేయండి అన్నాడు. ఆ వల వేసిన తర్వాత విస్తారమైన చేపలు వారికి దొరికింది. ఈరోజు మరి మనం ఏ వలలో ఉన్నామో, ఎలాంటి వలలో మనము బంధించబడుతున్నామో, మనుషులు వేసే బాధలను బట్టో, మనుషులు వేసే శిక్షలను బట్టో కాదు, కానీ దేవుడు ముందుగా నిర్ణయించిన వలలోనికి మనము రావాలి. ఇప్పుడు యోనా సముద్రంలో వెళ్ళటానికి ముందే చేపకి అధికారం ఇచ్చాడు లేదా? ఎందుకని? ఇంక వేరే వ్యక్తి వెళ్తే పట్టుకుంటాడో లేదో, పట్టుకునిద్దో లేదో తెలియదు, కానీ యోనా వస్తున్నాడని ముందుగానే చేపకు అధికారం ఇచ్చాడు. నా దాసుడు వస్తున్నాడు, నువ్వు ఆయన 3 రోజులు నీ కడుపులో దాసుకో, కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండు అని చెప్పని యోనా గురించి ముందుగానే చేపకు చెప్పాడు. అలాగే మనము శ్రమలో ఉన్నాము, బాధలో ఉన్నామంటే ఈ శ్రమ, బాధ, దుఃఖం, కష్టం, ప్రతికూలతలు ఎందుకు వచ్చినాయో ఎప్పుడైనా పరిశీలన చేస్తున్నావా? నాకు బాధ వచ్చిందని ఏడుతామే, ఈ బాధ ఎందుకు వచ్చింది ఎప్పుడైనా ప్రశ్నించావా? ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ ప్రతికూలత ఎందుకు వచ్చింది? అరే నిన్నటిదాకా నాతోనే ఉన్నాడు కదా, ఈ అబ్బాయి మనసు ఎందుకు మారింది అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ మనస్సు సరి చేసేటువంటి స్థితిని మనం చూడగలగాలి. మనస్సు యొక్క ఉద్దేశాలను చూడగలగాలి. ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గుంపులలో చూడండి ఏం చేస్తారో చూడండి. మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఈరోజు సంఘాన్ని గురించి కూడా దేవుడు సంఘం అనే వలతో మాట్లాడుతున్నాడు. ఈ సంఘం అనే వలలోకి అనేకులు వస్తా ఉన్నాయి, సకల జనులు వస్తా ఉన్నారు. వల వేయగానే అన్ని కొరమేళ్ళు లేకుంటే ఇంకేదో శ్రేష్టమైన చేపలు పడవండి. మంచి పడితే, పనికిరాని పడితే, వ్యర్థమైన పడితే కదా, అన్నీ పడతాయి. మరి అన్నీ నాకే దొరికినాయి వల వేసుకుని ఇంటికి వచ్చి వ్యాపారం చేస్తామా? ఏం చేస్తారు? గ్రేడ్ చేస్తాం కదా, ఏది మంచిది ఏది రాదు, ఏది ఎవరికి ఇవ్వాలి, ఇది ఇంటి పక్క వాళ్ళకి ఇస్తే బాగుండా, ఆ ఇంటి పక్క వాళ్ళకి ఇస్తే బాగుండా, గ్రేడ్ చేస్తాం లేదా? అవును, మన చేపలు దొరికినాయా దొరకలేదా? దేవునికి స్తోత్రం. తిన్నాళ్ళు మాట్లాడుతున్నా, ఆ మాట అనగల మొహం చిన్నపుచ్చుకుంటానేమో. పాస్ట్ గారికి ఇవ్వకుండా తిన్నాము అందుకే మాట్లాడుతున్నాడు, ఇస్తే మాకు బాధ లేదు కదా. చేపలు అన్ని దొరికినాయి, కొన్ని కూడా గ్రేడ్ చేయకుండా అలాగే అన్ని తీసుకొచ్చారా? మంచి చేపలు మన ఇంట్లో గాను
పనికిరాని ఏరుడు చేపలే పక్కింట్లోకి ఈగిపోతే రేపు పొద్దున్న తిట్టిద్దయ్యా, ఈగిపోతే మొక్కన్న ఈయలేదని తిట్టింది, మనకు అరగదని ఎంతమందికి ఇచ్చారు? అరిగిద్దంటే ఇచ్చేవాడు కాదు, అరగలేదు కాబట్టి పక్కింటి వాళ్ళకి వచ్చినాయి. పాస్టర్ గారు దూరాన్ని ఉన్నాడు తెలియదు కాబట్టి ఇయలేదు. అంత దూరం 3 కిలోమీటర్లు ఆడొస్తామని ఇయలేదు, అంతకుమించి ఏం లేదు. కానీ ఇక్కడ పరలోకపు వలలో పడినటువంటి వలలో చేపలంట ఏది మంచిది, ఏది పనికిరానిది, ఏది పనికొచ్చేది, ఏది పనికిరానిది. ఇప్పుడు సంఘం అనే వలలో మనం ఉన్నాం కదా, దేవుని కొరకు నువ్వు నిలబడుతున్నావా, నిలబడట్లేదా? దేవునిలో ప్రతి విషయాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను కనుగొంటున్నావా లేదా అనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. మేలిమి అనేది ఉపయోగపడేదైతే ఆయన యుద్ధకు వెళ్ళగలుగుతుంది, లేకపోతే అది తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? చెత్త కుప్పలో పడేస్తారు. పనికిరాంది తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? తీసుకెళ్తారా? పనికిరాంది తీసుకెళ్ళరు. ఇప్పుడు మనము సంఘములో ఉన్నాం కదా, సంఘం అనే వలలో మనం ఉన్నప్పుడు పరలోకపు వలను పోలిదిగా ఉంది కదా, ఆ పరలోకపు వలలో మనము ఉపయోగపడే వారు ఉన్నామా, ఉపయోగపడని వారు ఉన్నామా? రోజు మనలో మనం పరిశీలన చేసుకుంటూ దేవుని విషయాల్లో మనం ఎలాంటి స్థితి కలిగిన వారుగా దేవుని కొరకు నిలబడతా ఉన్నామో మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం.